మహాభారతం దీని గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఎన్నో వేల శ్లోకాలతో పర్వాలతో ఉంటుంది. అనేక కథలు ఇందులో ఉన్నాయి. అయితే చాలామందికి మహాభారతంలో ఉన్న కథలేమిటో తెలుసు, కానీ కొన్ని కథల గురించి మాత్రం కొందరికి ఇప్పటికీ తెలియదు. కనుక తెలియదు కాబట్టి ఈ క్రమంలోనే ఇలాంటి కొన్ని కథల గురించి ఈరోజు మిస్టరీలో మనం తెలుసుకుందాం. నమ్మకం. ఒకసారి కర్ణుడు, దుర్యోధనుడి భార్య భానుమతి ఆమె మందిరంలో పాచికలాడుతూ ఉంటారు. చాలాసేపటి నుంచి ఆట సాగుతూ ఉంటుంది. అయితే ఇక ఆట ముగింపు దశకు వస్తుంది. భానుమతి ఖచ్చితంగా ఓడిపోయే స్థితికి వస్తుంది. అదే సమయంలో ఆ మందిరంలోకి భానుమతి భర్త దుర్యోధనుడు వస్తాడు. అతని రాకను ఆమె గమనిస్తుంది. ఎందుకంటే ఆమె ద్వారానికి ఎదురుగా ఉంటుంది. కర్ణుడి వీపు ద్వారం వైపుకు ఉంటుంది. అయితే భర్త వచ్చాడని భానుమతి మర్యాదగా పైకి లేవడానికి యత్నిస్తుంది. దీంతో అది గమనించిన కర్ణుడు ఆమె ఓడిపోతుంది గనుక పారిపోయే ముందు యత్నిస్తుందని అర్థం చేసుకుంటాడు. వెంటనే ఆమె ముఖంపై ఉన్న వస్త్రాన్ని పట్టుకొని ఆపేస్తాడు. దాంతో ఆ వస్త్రానికి అలంకారమై ఉన్న ముత్యాలు తాడులోంచి తెగి కింద పడతాయి. ఈ హఠాత్ పరిణామానికి భానుమతి షాక్ అవుతుంది. ఆమె ముఖాన్ని గమనించిన కర్ణుడు వెనక్కి తిరిగి చూడగా దుర్యోధనుడు కనిపిస్తాడు. దీంతో వారిద్దరికీ ఏం చేయాలో తెలియక ముఖాలు కిందికి దించుకుంటారు. అయితే దుర్యోధనుడు మాత్రం తాపీగా వచ్చి ముత్యాలు ఏరాలా లేదంటే ఏరి దండగుచ్చాలా అని అడుగుతాడు. ఈ విధంగా మహాభారతంలోని ఇదొక సంఘటన ఇలా జరిగింది. ఇకపోతే తప్పని లెక్క. ఇక మహాభారతంలో ఉన్న మనకు తెలియని మరో కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరుగుతుంది కదా. అందుకుగాను యుద్ధం కోసం పాండవులు కౌరవులకు పలు రాజులు మద్దతునిస్తారు. కానీ ఉడిపి అనే రాజ్యానికి చెందిన రాజు మాత్రం ఎవరికీ మద్దతు ఇవ్వడు, తటస్థంగా ఉంటాడు. అయితే యుద్ధం జరుగుతున్న ప్రాంతం అతని రాజ్యానికి దగ్గర కావడంతో పాండవులు కౌరవ సేనలకు రోజు ఆహారం వండి పెట్టేందుకు ఆ రాజు అంగీకరిస్తాడు. ఈ క్రమంలో అతను తన సైనికుల ద్వారా ఇరు పక్షాల సేనలకు రోజు ఆహారం పంపేవాడు. అయితే రోజు ఆహారం మిగిలేది కాదు, సరిగ్గా అందరికీ సరిపోయేది. రోజు యుద్ధంలో మరణించే సైనికుల సంఖ్య తగ్గినప్పటికీ ఆహారం మాత్రం ఏ రోజుకు ఆ రోజు అందరికీ సరిపోయినంతే వచ్చేది. అందుకు కారణం ఎవరికీ తెలిసేది కాదు. అంత ఖచ్చితంగా ఆ రాజు ఆహారం ఎలా పంపేవాడో చాలామందికి తెలియదు. అయితే అందుకు కారణం ఏంటంటే, ఉడిపి రాజ్యపు రాజు రోజు రాత్రి కృష్ణుడి గుడారానికి వెళ్ళేవాడు. ఆ సమయంలో కృష్ణుడు ఉడకబెట్టిన వేరుశనగలు తినేవాడు. అయితే వాటికి ఉడిపిరాజు పొట్టు తీసి కృష్ణుడికి గింజలు ఇచ్చేవాడు. ఈ క్రమంలో కృష్ణుడు వేరుశనక్కాయలు తిని వెళ్ళిపోగానే ఆ రాజు కృష్ణుడు ఎన్ని గింజలు తిన్నాడో వాటి పొట్టును లెక్క పెట్టేవాడు. ఉదాహరణకు 10 వేరుశనక్కాయలు తింటే మరుసటి రోజు 10,000 మంది చనిపోతారని తెలుసుకొని 10,000 మందికి తక్కువగా వండేవాడు. దీంతో ఏ రోజు వండిన ఆహారం ఆ రోజు అందరికీ సరిపోయేది. ఈ విధంగా ఈ కథ ఇలా ఉంటే, ఇకపోతే మూడోది లోక కళ్యాణం. మహాభారతంలో ఉన్న మరో ఆసక్తికరమైన కథ ఏంటంటే, భీష్ముని తండ్రి శంతనుడు మొదట గంగాదేవిని వివాహం చేసుకుంటాడు. అయితే గంగ వివాహానికి ముందు శంతనుడికి ఓ షరతు విధిస్తుంది. తనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనూ ప్రశ్నలు అడగరాదని అంటుంది. అందుకు శంతనుడు ఒప్పుకుంటాడు. తర్వాత వారి వివాహం జరుగుతుంది. ఈ క్రమంలో ఆమెకు 7 మంది కుమారులు జన్మిస్తారు. అయితే కుమారుడు పుట్టినప్పుడల్లా గంగ తమ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి నీటిలోకి విసిరేస్తుంది. అయితే శంతనుడు అది చూసి కూడా ప్రశ్నించలేకపోతాడు. ఎందుకంటే ముందే గంగ షరతు విధించింది కదా. అలా ఆమె 7 మందిని నదిలో విసిరేశాక 8వ కుమారుణ్ణి కూడా అలాగే విసరడానికి వెళుతుంది. దీంతో శంతనుడు ఏదైతే అది అవుతుందని భావించి, ఎందుకలా పుట్టిన వారిని పుట్టినట్టు విసిరేస్తున్నావు అని గంగను అడుగుతాడు. అందుకు ఆమె స్పందిస్తూ, నువ్వు మాట తప్పావు రాజా, నన్ను ప్రశ్నలు అడగవద్దని చెప్పా కదా, అయినా నువ్వు అడిగావు కనుక నీ వద్ద ఇక నేను ఉండను, వెళ్ళిపోతా. అయితే నేనెందుకు ఇలా సంతానాన్ని నీటిలోకి వేశానో అందుకు కారణం మాత్రం చెబుతా. 8 మంది వసువులకు వశిష్ఠ మహర్షి శాపం పెట్టాడు, మనుషులుగా పుట్టమని. అందుకు వారు అడిగితే వారికి తల్లిగా వచ్చా, వారికి జన్మనిచ్చా. అందులో భాగంగానే వారిని నదిలో వేశా. ఇక వారికి శాప విముక్తి అయిపోయింది. ఇందుకు నీకు చాలా పుణ్యం దక్కింది. అయితే 8వ కుమారుణ్ణి మాత్రం నేను నదిలో వేయను, నా దగ్గరే పెంచుతా. యుక్త వయసు వచ్చాక నీకు అప్పగిస్తా అని గంగ అంతర్ధానమవుతుంది. తర్వాత ఆ కుమారుడికి యుక్త వయసు రాగానే శంతనుడికి అప్పగిస్తుంది. ఆ అప్పగించిన కుమారుడే భీష్ముడు. ఈ విధంగా మహాభారతంలో ఉన్న ఈ 3 ఆసక్తికరమైన కథల గురించి ఇప్పుడు మీకు తెలుసు అనుకుంటా.